కన్యా రాశి వారికి దేవగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత, అంటే ఆల్రెడీ వక్ర రెట్రోగేట్లో ఉన్నాడు, కానీ ఎప్పుడైతే మిథున రాశిలో వస్తాడో అప్పుడు మీ రాశి నుంచి దశమ స్థానంలో వస్తారు. దశమ స్థానం ఇది మన కర్మకృత్యాల స్థానం అని. ఇందులో దేవగురు బృహస్పతి సప్తమాధిపతి అలాగే చతుర్థాధిపతి రావడం ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే పర్వాలేదు, బాగుంటుంది. కానీ ఇంతకీ ఒక విషయం తెలుసుకోండి, ఈ డ్యూయల్ సైన్ కాబట్టి సప్తమాధిపతి కారకుడైతే మారకుడు అవుతాడు, బాధకుడు అవుతాడు. అని బాధకుడు దశమ స్థానంలో ఉండడం వల్ల, అందులో రెట్రోగేట్ ఉండడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కొద్దిగా మీ వర్క్ లోపల పనులు ఆగే అవకాశాలు కనపడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఉన్న స్థలాన్ని సేల్ చేయాలని అనుకుంటున్నారో చూసుకొని చేయండి, తొందరపాటు అస్సలు చేయకండి. ఎవరిదైనా పరామర్శ మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే. అని మిథున రాశి లోపల దేవగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది ఒక విషయం తెలుసుకోండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా. అని ఆన్లైన్ రాబోయే రోజుల్లో ఏదైనా బ్యాంక్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు, మీరు ఏదైనా అప్పు చేస్తున్నట్లయితే, లోన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎవరిదైనా చెప్పే తీసుకోండి, ఎవరిదైనా పరామర్శ చేసి తీసుకోండి. ఎందుకంటే ఆ మధ్యలో చాలా మంది చూడడం జరిగింది, రెట్రోగేట్ లోపల అవుద్దని తెలుసుకోండి. గురుదేవుడు ధన కారకుడు కూడా అవుతాడు, బంగార కారకుడు గురుదేవుడు అవుతాడు, బ్లెస్సింగ్ కారకుడు కూడా గురుదేవుడు అవుతాడు. కానీ దేవగురు బృహస్పతి 9వ దృష్టి 6th హౌస్ పైన ఉండబోతుంది. సో ఇదంతా మంచిది కాదు ఇది. కానీ దేవగురు శని కేంద్రంలో ఉన్నాడు, అందులో అనుకున్న పనులు అంత తొందరగా అవ్వవు. కానీ గురు 6th హౌస్ పైన ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఎక్కడో కొద్దిగా మీరు వెనకపడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. అండ్ ఇంకొక పాజిటివ్, ఒక మంచి మాట చెప్పాల్సింది ఏదైనా ఉందంటే, బిజినెస్ చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన పరివర్తనలు మీరు జీవితం లోపల తప్పకుండా చేయాలి. అవి చేసిన తర్వాతనే మీ బిజినెస్ లోపల పాజిటివ్ చేంజెస్ తప్పకుండా వచ్చి తీరుద్ది.